జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మే 15 నుండి మే 21, 2026 వరకు కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా ఒత్తిడి ఎక్కువ అనిపించినా అదే మీకు మార్గం చూపే పరిస్థితిని కూడా ఇస్తుంది. శని భగవానుడు లగ్నంలో ప్రభావం, కర్మ బాధ్యతలు తీసుకుంటున్నాడు. గురువు 5వ స్థానంలో మంచి ఆలోచన అవకాశాలు. కుజుడు పోటీ శత్రువులపై చర్యను కూడా తీసుకుంటున్నాడు. రాహు ప్రభావం అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్ అని కూడా చెప్పచ్చు. మీకు ప్రెషర్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. దీని ద్వారా మీకు ఏమవుతుంది, బ్రేక్ త్రూస్ కూడా వస్తాయి, జాగ్రత్త. ఇంకా వ్యాపారంలో కొత్త అవకాశాలు అకస్మాత్తుగా వస్తాయి ఈ వారం, ఆలోచించుకోండి. ఇంకా ఉద్యోగంలో ప్రెషర్ పీక్లో ఉంటుందండి. సడన్ చేంజెస్, ట్రాన్స్ఫర్స్ లేదా లే ఆఫ్ కూడా అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. కానీ ఇది టెంపరవరీ మాత్రమే, మళ్ళీ సక్సెస్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఫేస్ చేయండి ప్రెషర్ని, మంచి నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా ఇన్కమ్ ఇర్రెగ్యులర్గానే ఉంటుందని చెప్పచ్చు. సడన్ గెయిన్, సడన్ ఎక్స్పెండిచర్. బడ్జెటింగ్ చాలా అవసరం ఈ వారం అంతా కూడాను. కుటుంబంలో ఫ్యామిలీ టెన్షన్స్ రావచ్చు. మీరు సైలెంట్గా ఉంటే సిచ్యువేషన్ కంట్రోల్ అవుతుంది. రాజకీయ రంగం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫ్లక్చువేషన్గా కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు, లేదా ఈ వారం కొంచెం ఎక్కడికైనా వెళ్ళండి, ఆధ్యాత్మికమైనటువంటి టూర్కి వెళ్ళిపోండి. ఇంకా వ్యవసాయదారులకి కొత్త విధానాలను ప్రయత్నం చేస్తే మంచిది, మంచి లాభాలు వస్తాయి. కోర్టు కేసులు డిలే ఆర్ ఫెయిల్, సడన్ టర్న్ తీసుకొని మీకు నెగిటివ్గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ అన్ప్రెడిక్టబుల్గా ఉంది, నో, హై రిస్క్ అసలే వద్దు. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. డైరెక్షన్ ఎక్కువ మీరు చదువు మీద పెట్టండి. డిసిప్లిన్ పెంచితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆరోగ్యం స్ట్రెస్ అని చెప్పచ్చు, స్లీప్ డిస్టర్బెన్స్ అని చెప్పచ్చు. మోకాళ్ళకు సంబంధించిన ఒక శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఈ వారమంతా కూడా కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. పరిహారం అంటే శని పూజ చేయండి, నల్ల నువ్వులు దానం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, పేదలకు సహాయం చేయండి, ఆవులకి ఆకుకూర లాంటిది అంటే పెట్టండి. ఓవరాల్గా ఈ వారం అంతా కూడా చేసుకుంటే ప్రెషర్స్ చేంజ్, ఒక ఛాన్స్ కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి నుంచి పారిపోతే సమస్య ఎదుర్కొంటే అదే మీకు విజయంగా మారుతుంది. విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి. విజయవస్తు.